ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాల అంశానికి స్వాగతం. ఏమండి, శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ శివలింగం ఇంట్లో ఉంటే రోజు అభిషేకం చేయాలా? ఇది ప్రశ్న. శివలింగాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. శివలింగాల్లో చాలా రకాలు ఉన్నాయి. అన్నిటికన్నా ఐశ్వర్యయుక్తమైనటువంటి శివలింగం పాదరసలింగం. పాదరసలింగాన్ని ఎవరైతే ఇంట్లో పెట్టుకొని నిత్యం కూడా మంత్రాలు వస్తేనేమో మంత్రాలతో చేసుకోవచ్చు. మంత్రాలు రాని వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ ఐశ్వర్యకారకాయ నమః అని చెంబుడు నీళ్లు పోసి గంధం పెట్టి ఒక మారేడు దళం పెట్టి ఒక తుమ్మి పువ్వు పెట్టి ఒక చిన్న పుష్పాలు ఉంచి నమస్కారం చేసిన ఆశుతోషుడైన పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. లింగ అర్చన బ్రహ్మ విష్ణు మహేశ్వర అర్చనగా చెప్పడం జరిగింది. ఎందుకంటే లింగంలో మొదటి భాగం బ్రహ్మగాను, మధ్య భాగం విష్ణువుగా, అగ్రభాగాన్ని పరమేశ్వరుడుగా రుద్రుడుగా చెప్తారు. పానవట్టం సాక్షాత్తు పరమేశ్వరిగా చెప్పడం జరుగుతుంది. అందుకే నీళ్లు పోసినప్పుడు పానవట్టం నుంచి ఆ నీళ్లు కిందకి జారినప్పుడు దాన్ని ప్రసాదంగా మనం తీర్థంగా స్వీకరిస్తే సకల ముక్కోడి దేవతల ఆశీస్సులతో పాటుగా ఆ జగన్మాత యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు కూడా మనకి కలుగుతాయి. లింగం పరమార్థ స్వరూపతత్వంలో అది ఏకత్వానికి నిదర్శనంగా చెప్పడం జరిగింది. అందుచేత శివలింగ అభిషేకం ఏ ఇంట్లో అయితే నిత్యం జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిలోని పిల్లలు చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు. ఏ వ్యక్తి అయితే ఇంట్లో శివార్చన ప్రతి సోమవారం అయినా సరే, ప్రతి మహాశివరాత్రి అయినా సరే నమక చమక పారాయణాదులతో ఏకరుద్రం ఆచరించినా చాలు, అద్వితీయమైనటువంటి ఐశ్వర్యం ఆరోగ్యంతో ఆ వ్యక్తి పిల్లలు పురోభివృద్ధిలో ముందడుగు వేస్తారు అని చెప్పేసి శాస్త్రం. ఈ వ్యక్తికి కూడా ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది. అందుచేత శివారాధన కలిగినటువంటి ఇళ్ళు అదృష్టానికి నాంది పలుకుతాయి. దురదృష్టం తొలగిపోవాలంటే, అదృష్టం మీ వెంట ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ కూడాను శివార్చన అనేటువంటిది జరిగి తీరాలి. శివుడు ఆశుతోషుడు, అభయప్రదాత, లింగమూర్తి. అందుచేత విభూతి ధరించని లలాటం, ఈశ్వరార్చన చేయని జన్మం, రుద్రాక్ష ధారణ చేయని శరీరం, శివాలయం లేని గ్రామం, నింద్యములు నీచములు అని జాబాలినోపనిషత్తు తెలియజేస్తోంది. కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఒక శివాలయంలా వృద్ధిలోకి రావాలి. శివలింగం ప్రతి ఇంట్లో కూడా ఉండవచ్చు. స్త్రీలు కూడాను శివలింగానికి అభిషేకార్చన ఆచరించవచ్చు. చెంబెడు నీళ్లు పోసి ఒక మారేడు దళాన్ని దానిపై ఉంచి చిన్న అరటిపండైనా సరే నైవేద్యంగా సమర్పించినా చాలు, అద్వితీయమైనటువంటి ఐశ్వర్యాన్ని పరమేశ్వరుడు మనకు ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. శివ శివ హరహర మహాదేవాని మనసు నిండా తలుచుకుంటూ చెంబెడు నీళ్లు పోయండి. మీ ఇంటి ప్రాంగణంలో మారేడు చెట్టు ఉంటే మారేడు ఆకుని చేత్తో పట్టుకున్నా కూడా అభిషేకం చేసిన పుణ్యఫలం వస్తుంది సుమా అంటోంది శాస్త్రం. అంత విశేషకరమైన ప్రభావం శివలీలామృత తత్వంలో దాగిన మధురాతి మధురమైన ప్రభావం. కాబట్టి శివలింగం ప్రతి ఇంట్లో కూడా ఉండవచ్చు. ఆ లింగాల్లో స్ఫటికలింగం, పాదరసలింగం అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తాయి.
ఇవి లేని వాళ్ళు మృత్తికాలింగంతో అభిషేకం చేసి ప్రతినిత్యం కూడాను నీటిలో కలపాలి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తుంది. శివనామం గంగా నది, రుద్రాక్ష యమునా నది, విభూది సరస్వతీ నదిగా అభివర్ణించారు. త్రివేణి సంగమ తత్వం ఈ యొక్క శివ పరమాత్మలో దాగిన పరమాత్మ. సర్వే జనా సుఖినో భవంతు.